హలో రాజీవ్ గారు. Oh, sir. ఫస్ట్ టైం అనుకుంటా ఇంటర్వ్యూస్. Yeah, first ఆల్మోస్ట్ time. టీవీ, టెలివిజన్ అండ్ ఫిలిం కెరియర్ చూస్తే యూ హ్యావ్ ఎ లాంగ్ కెరియర్. Yeah. బట్ ఫస్ట్ టైం యు ఆర్ కమింగ్ ఇన్ ఓపెన్. True, sir. ఎప్పుడు First time. ఎప్పుడు బిహైండ్ ది సీన్సే ఉంటారు. Yeah. సో వెరీ నైస్ టు హ్యావ్ యూ సార్. Thank you so much, sir. సో బిఫోర్ వి స్టార్ట్ ఎనీబడి, చాలామందికి ఫస్ట్ ఫ్రేమ్ అనగానే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ అంటే క్రిష్ అంటే ఫస్ట్ ఫ్రేమ్. సో వాట్ ఈస్ దట్, అసలు ఎందుకు, ఎలా అనేది చెప్పండి. That is true, sir. First frames ante Krish ante first frames. It is the company that he started. It is the vision that he has which is driving the company. We are all there as a part of it. But whatever happens in first frames is only because of Krish. It's his creatives, it's his push that brings us business. So first frames ante 100% it is Krish. సో హౌ యూ గైజ్ ఆర్ రిలేటెడ్? అసలు మీరు ఇంత జర్నీ, ఇంత అంటే ఒక ఇండస్ట్రీలో ఒక కపుల్ ఆఫ్ హిట్స్ వచ్చినా ఏదన్నా వచ్చినా ఆబ్వియస్లీ యూ లుక్ ఫర్ అదర్ డైరెక్టర్స్కి అడ్వాన్స్ ఇవ్వడం, అదర్ హీరోస్కి, ఇట్ హ్యాపెన్స్ కదా. బట్ దిస్ కైండ్ ఆఫ్ లాయల్టీ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే నా రిలేషన్షిప్ విత్ క్రిష్ గోస్ వే బ్యాక్ బిఫోర్ ద ఫిల్మ్ కెరియర్ స్టార్టెడ్. నేను క్రిష్ యూఎస్లో రూమ్మేట్స్ కలిసి చదువుకున్నాము. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము కలిసినప్పుడు ఐ డెంట్ నో దట్ క్రిష్ వుడ్ బికమ్ అ డైరెక్టర్ ఆర్ హీ వుడ్ వాంట్ మీ టు బికమ్ అ ప్రొడ్యూసర్ అని అనుకోలేదు. ఎడ్యుకేషన్ అయిపోయి ఇండియా వచ్చేసిన తర్వాత క్రిష్ స్టార్టెడ్ హిస్ ఫిల్మ్ ట్రయల్స్. వీ వర్ డూయింగ్ సమ్ అదర్ బిజినెస్. సో క్రిష్ ఫిల్మ్ ట్రయల్స్లో ఉండగా నేను బిజినెస్ చూసుకునేవాడిని. తర్వాత ఇంకా ఫైనలీ వీ హ్యాడ్ టు ప్రొడ్యూస్ గమ్యం ఇన్ హౌస్. ఫార్చునేట్లీ గమ్యం హిట్ అవడంతో ఇంకా వీ ఫౌండ్ ప్యారలల్ ట్రాక్ ఓవర్ హియర్. సో మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్లో, లైక్ యు ఆర్ ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ అయ్యి వచ్చారా, లేకపోతే సమ్ ఆర్ కంపల్సివ్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఇనీషియల్, అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్? I mean, definitely I'm a compulsive producer, and because of Krish I'm here. And a continuation kuda, because the journey has been good, I continue to stay here. And అంటే గమ్యము అండ్ ఫస్ట్ 1 or 2 ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత కూడా నాకు మైండ్లో ఇంకేదైనా చేయాలా, బయటకు వెళ్ళాలా, యూఎస్ వెళ్ళిపోవాలా, ఇవి రన్ అయ్యేవి మైండ్లో. బట్ ఐ కుడ్ ఫైండ్ దట్ కంఫర్ట్ విత్ క్రిష్. వీ వర్ కంటిన్యూస్లీ డూయింగ్ సంథింగ్. అండ్ ఇప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ ఎనఫ్ ఫుట్ హోల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ టు టుడే. Reasonably known production house, people have belief in us. I think we are established, and I can see a better future for the company. ఫస్ట్ ఫ్రేమ్ జర్నీ చూసుకుంటే పాత్ లెస్ టేకెన్ అనుకుంటా. యు ఆర్ ఇంటూ సీరియల్స్, ఓటీటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్యారలల్గా సినిమాలు చేసినా సరే యు ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్. వాట్ ఈస్ ద ఐడియా? ఈ కంటెంట్ జనరేషన్ ప్లాన్ ఏంటి అసలు? It's only because of Krishna, because he has so many thoughts, so many stories that he wants to tell. So initially, TV was the only place for us to explore. ఈటీవీతో మేము ఆల్మోస్ట్ 15 ఏళ్ళు కంటిన్యూస్గా సీరియల్స్ చేసాం. ఇప్పుడు విత్ ఓటీటీస్ పికింగ్ అప్, దర్ ఇస్ బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ us to tell the stories that Krish wants to tell. There is wider acceptance in the market. There is good money in the market. Platforms want to spend on good stories, and stories which we feel will not work theatrically. We are able to tell them in the platform. బట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫిల్మ్ మేకర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, దే ఆర్ అసోసియేటెడ్ విత్ ప్లాట్ఫామ్స్. దే హ్యావ్ హ్యూజ్ క్యాష్ టు బర్న్. చాలా ప్రాజెక్టులు చేశారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమైందంటే కమర్షియల్గా వియబుల్ కాదని చెప్పి ఆల్మోస్ట్ చాలామంది దే వెంట్ బ్యాక్ టు సినిమా. అండ్ హౌ ఇట్ ఈస్ వియబుల్ ఫర్ యూ? See, the margins in OTT platforms are minimal అండి. They give us a fixed fee. Margins are minimal. సినిమాలో లాగా ఆహో అంటూ డబ్బులు ఉండవు. అంత ఫ్రీడమ్ కూడా ఉండదు మేకింగ్లో. కొంత రిస్ట్రిక్టెడ్గా చేయాల్సి వస్తుంది. బట్ దట్ ఈస్ అ ప్యారలల్ రెవెన్యూ. See, Krish as a storyteller, he finds a lot of satisfaction writing OTT stories. I find a lot of satisfaction in making those projects because risk ఉండదు. Platforms pay us. It's an assured money. And it teaches a lot of discipline to execute the projects. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నప్పుడు నన్ను అడిగేవాడు ఎవడు లేడు, నేను ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఐ హ్యావ్ టు పుట్ అ పర్సనల్ చెక్ ఆన్ మై సెల్ఫ్ ఆన్ వాట్ ఐఎమ్ డూయింగ్. వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ద ప్లాట్ఫామ్ ఈస్ సేయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. రేపు ఓవర్ బడ్జెట్ అవుతే దే వోంట్ పే మీ ఎక్స్ట్రా. ఐ హ్యావ్ టు పుట్ ఫ్రమ్ మై పాకెట్. ఆ ఫియర్ ఉంటుంది కాబట్టి వీఆర్ ఆల్వేస్ డిసిప్లిన్డ్. అండ్ అది నోయింగ్లీ అన్నోయింగ్లీ ఆ డిసిప్లిన్ నా ఫిల్మ్ మేకింగ్లో కూడా కంటిన్యూ అవుతుంది. Same thing when I was doing ETV serials.
we would get a very minimal amount for 30 minutes of output every day. ఓకే But to manage that, మేము ఏదైతే ఎఫర్ట్ పెడతామో the same effort was going into the films that we were doing. When Krishna Oh, yeah. తర్వాత subsequently కంచి చేసినా కానీ డిసిప్లిన్ ఇస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే. true. Yeah. So what we gain out of working with television or platforms, more than money, it is the experience and the discipline that we get from there. సో వాట్ ఈస్ ఘాటి అనే ఐడియా ఎప్పుడు వచ్చింది సార్? బేసిక్లీ అనుష్క గారితో సినిమా చేయాలి అని ఒక డిస్కషన్లో ఉన్నామండి బికాజ్ క్రిష్ హ్యాస్ అ గుడ్ ర్యాపో విత్ హర్ అండ్ అనుష్క గారు షీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ యువి క్రియేషన్స్ వంశీ వికీ ప్రమోద్ గారితో షీ హ్యాస్ ద కంఫర్ట్. సో మేము ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వెన్ ఆల్ ఆఫ్ అస్ మెట్ ద ఐడియా వాస్ టు డూ a commercial action film with a female superstar. ఓకే Like how KGF is for Yash, or how Salar is for Prabhas Garu, or how Pushpa is for Allu Arjun Garu. We should do something of that scale with Anushka Garu. On a thought process, we started this thing. ఓకే సో ట్రైలర్ టీజర్ చూసాము అండ్ అక్కడ క్యాప్షన్ పెట్టారు విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ అని చెప్పి. మోర్ ఆర్ లెస్ స్టోరీ అంతా ఇప్పేసినట్టేనా లేకపోతే యు గైజ్ స్టిల్ హ్యావ్ సంథింగ్? More or less, story has been revealed in the trailer that we showed and the caption that we have given. The crux of it is, I think, already revealed. సో ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఇది వరకటి మీద ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఒక టైంలో అనుష్క గారు స్టార్ట్ చేశారు, బట్ దెర్ వర్ సమ్ హైస్ అండ్ లోస్. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఎక్కువైనాయి కూడా. బిసైడ్ అనుష్క గారి రిలేషన్షిప్ అండ్ ఎవ్రీథింగ్ పక్కన పెడితే యూ హ్యావ్ సో మెనీ స్టార్స్ టుడే డూయింగ్ దిస్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్. ఇంకా ఎక్కువ విజిబిలిటీ, ఎక్కువ వియబిలిటీ కూడా వస్తుంది. వై అనుష్క గారు అంటే బిసైడ్ దిస్ రిలేషన్షిప్? అంటే ఒక సర్టన్ స్టేచర్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేయాలంటే you need an actor of that similar stature. There are many other female-centric films. In fact, we are also working on a couple of scripts. But we can't imagine Anushka in those characters. We can't imagine any other actress in Ghati's Sheila character. There's a difference. Okay. And the character demands a certain kind of stature. And we feel Anushka has that stature to fill that character. సో యాక్షన్ కూడా ఎక్కువ ఉంటుందా? Action ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఇట్ లుక్స్ లైక్ చాలా డిఫికల్ట్ టెరెన్లో కూడా షూట్ చేస్తున్నట్టున్నారు. Oh yeah, we've shot in never before shot films. And we were the first to shoot in those locations. Remote locations. Luckily, అనుకోకుండా దొరికాయి లొకేషన్స్. మేము అరకు ఆ బార్డర్ ఏరియాస్లో రెకీ చేస్తున్నప్పుడు we went ahead into Orissa border. Krish, DOP, they all liked the locations. And then it was a little tough to shoot, but we decided we have to shoot there. సో కమర్షియల్ వేయబిలిటీ ఉంటుంది కదా ఈ సినిమాలోకి. అనుష్క గారు షీఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎ గ్యాప్ అండ్ ఆబ్వియస్లీ గివెన్ యువర్ స్లేట్ ఆఫ్ రిలీజెస్ నాకు తెలిసి నాన్ థియేట్రికల్ యూ మేడ్ గుడ్ మనీ అనుకుంటున్నాను. Yeah. థియేటర్ వేయబిలిటీ అంటే జనాల్లో హ్యావ్ బికమ్ వెరీ చూజీ కదా. సో వాట్ ఈజ్ యువర్ ఐడియా? So we are pretty confident Anushka has that pull in the theatres అండి. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నేను 1 or 2 ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నాను. ఒరిస్సాలో మేము షూట్ స్టార్ట్ చేసినప్పుడు 2 reasons why we chose Orissa, Andhra Orissa border and in the Orissa side. 1 because Krish liked the locations. 2 because నాకు ఆపరేషనల్లీ ఇక్కడ ఎక్కడ షూట్ చేస్తున్నాడో క్రౌడ్ మనం హ్యాండిల్ చేయలేం. అనుష్క అంటే చాలామంది వస్తారు. సో ఎక్కడో బార్డర్ ఏరియాలో అవతల సైడ్ చిన్న విలేజ్లో షూట్ చేస్తున్నాము, ఎవరు పట్టించుకోరు మనం ఏం చేస్తున్నాం కూడా అనుకున్నాం. అక్కడ మాకు మార్నింగ్ లేస్తే 5:30, 6 o'clockకి మేము షూట్ బయలుదేరే టైంకి 1000 మంది బయట వెయిట్ చేసేవాళ్ళు. ఓకే. ప్యాకప్ చేసి వచ్చేటప్పుడు 8:30 in the evening, there used to be 1,000 people waiting outside the hotel. ఒక 2 సార్లు లాఠీ చార్జ్ జరిగాయి. ఓకే. So that is the kind of pull Anushka garu has. ఇన్ఫ్యాక్ట్ అది ఒక సర్ప్రైజ్ కదా, బికాజ్ షీ హ్యాస్ బికమ్ వెరీ సెలెక్టివ్. ఒకప్పుడు షీ హ్యాస్ స్టార్డమ్, ఇప్పుడు యాక్ట్రెస్ కదా ఉండొచ్చు కానీ యాక్ట్రెసెస్లో చాలా రేర్. Rare ఒకటి, for some reason she has a different connect with the people and people love her for whatever it is. I mean, she's one of the wonderful, most sweetest person I've ever met. అది నేను of course నేను కలిసాను కాబట్టి నేను I can experience it. But lot of people who have not even seen her personally, they still own her. అది ఎందుకో ఒకలాంటి ఎఫెక్షన్ తన మీద ఆడియన్స్కి ఉంది. So that itself will draw enough footfalls for us అనుకుంటున్నాను. On top of it, the film has to speak. And we are confident we made a good film. సో ఇంకొకటి అందరిలోని
అందరిలోని ఎక్కువగా అడిగే క్వశ్చన్, అనుష్క గారు ఎందుకు ప్రమోషన్స్కి తగ్గించేశారు? అంటే ఇట్స్ జస్ట్ అ పర్సనల్ చాయిస్ అండి. మేము స్టార్ట్ చేసినప్పుడే వీ న్యూ వాట్ షీల్ బి అవైలబుల్ ఫర్, వాట్ షీల్ నాట్ బి అవైలబుల్ ఫర్. ఎందుకు అంటే లైక్ ఐ సెడ్, ఇప్పుడు నేను ఇన్ని రోజులు బయటకు రాలేదు. ఇట్ వాజ్ మై పర్సనల్ చాయిస్ నాట్ టు కమ్. ఈరోజు ఎందుకు వస్తున్నానంటే ఐ హావ్ డిసైడెడ్ టు కమ్ అవుట్ అంతే. సో సేమ్ థింగ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ చాయిసెస్ ఆల్సో. అంటే ఎందుకు వస్తున్నారనే దానికి యూ హ్యావ్ వెరీ కన్విన్సింగ్ ఆన్సర్. అండ్ ఎందుకు వస్తున్నారని కూడా కన్విన్సింగ్ ఆన్సర్ ఏం లేదు సార్. ఐ జస్ట్ వాంట్ టు కమ్ అవుట్, ఐఎమ్ కమింగ్ అవుట్. కరెక్ట్గా వచ్చే వాళ్ళు రావట్లేదంటే దెర్ ఇస్ ఎ డిఫరెంట్ ఇది కదా. అంటే సైకిల్ మారుతుంటుంది. అసలు ఎన్ని రోజులు రాలేదు, ఈ రోజు ఎందుకు వచ్చాను, మామూలుగా వచ్చాను అంతే. దీనివల్ల నేను అచీవ్ చేసేది ఏముంది? బట్ వితౌట్ ఎనీ డిప్లొమసీ, రాజీవ్ గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్, కట్ త్రోట్ ప్రొడ్యూసర్, చాలా డిసిప్లిన్ ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ యూ కాల్, ఇది ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుందా ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ, ద మెయిన్ లీడ్ నాట్ కమింగ్ ఫర్ ప్రమోషన్? లీడింగ్ ద No, when she has told us upfront that this is what I'll do, this is not what I'll do, we are already prepared for it కదా. నాకు ఇప్పుడు ఎవరైనా ప్రామిస్ చేసి రాకపోతే నేను డెఫినెట్గా హర్ట్ అవుతాను. When it was already discussed and decided, what is there to be worried about? ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు యువర్ కమింగ్ ఫస్ట్ టైం బయటకు వస్తున్నారు. బట్ ఐ సా ఏ ఓల్డ్ వెరీ 4-5 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చూసాం ఇది. దెర్ ఆర్ 2 things విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అందులో మీరు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, మిగతా ప్రొడ్యూసర్స్తో, ప్రొడక్షన్ హౌసెస్తో పోల్చుకుంటే నా దగ్గర వేస్టేజెస్ చాలా తక్కువ. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్స్ప్లెయిన్ సార్. అంటే నాకు భయం ఎక్కువ అండి. వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. గమ్యం, కృష్ణవంది యద్గురం, ఆ టైంలో నేను చేయాల్సిన మిస్టేక్స్ అన్నీ చేసాను. ఆ టైంలో కొంచెం కాస్ట్ ఓవర్ బడ్జెట్ అవ్వడం, మిస్టేక్స్ అవ్వడం, డబుల్ పోవడం అన్నీ జరిగిపోయాయి. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దోస్ మిస్టేక్స్ ఎనీమోర్. సో నేను ఇప్పుడు ఏదైనా సినిమా ప్లాన్ చేస్తే నాకు కాన్స్టెంట్గా ఆ పాత మిస్టేక్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో ఐ కాన్స్టెంట్లీ సిట్ విత్ మై టీమ్స్, ఐ మేక్ షూర్ వీ డోంట్ రిపీట్ ద మిస్టేక్స్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ దేర్. ఇప్పుడు క్రిష్తో నేను సినిమా చేస్తున్నప్పుడు క్రిష్ ఎలాగో ఉంటాడు. క్రిష్తో కాకుండా ఇప్పుడు నేను గాంధీతో సినిమా తీస్తున్నాను, వరుణ్ తేజ్తో. క్రిష్ సిస్టర్ నాతో పాటు లొకేషన్లో ఉంటారు. క్రిష్ ఫాదర్ ఆఫీస్ నుంచి ఆపరేట్ చేస్తారు. మై వైఫ్ బీయింగ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ నాతో పాటే లొకేషన్లో ఉంటుంది. మేమిద్దరం మార్నింగ్ 5:30 లేసి లొకేషన్కి వెళ్తాం, ప్యాకప్ అక్కడే ఉంటాము. సో మేము అక్కడ పర్సనల్గా ఉండడం వల్ల థింగ్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ అండర్ కంట్రోల్ ఫర్ అస్. అండ్ ఏదో భయం ఉంటుందో మిస్టేక్స్ చేయకూడదు అనేది, దట్ కీప్స్ డ్రైవింగ్ అస్. సార్, నేను ప్రొడ్యూసర్స్తో రకరకాల ప్లేసెస్లో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎవ్రీబడి కీప్స్ ఆన్ టాకింగ్ అబౌట్ దట్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ వేస్టేజ్. ఒక 10-20% వేస్టేజ్ అనేది కామన్ అండి, ఎక్కడైనా ఉంటుందండి ఇది. ఒక్కొక్కసారి ఎక్కడైనా ఉంటుంది కామన్ అండి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటున్నారు. See, wastage 100% has to be cut down, sir. So what is your acceptable level of wastage? I don't accept it. Nothing. See, basically, cinema production cost escalation ki there will be 2 reasons అండి. ఒకటి వేస్టేజ్, ఒకటి మన చేతిలో లేని సర్కమ్స్టాన్సెస్. మన స్ట్రైక్ వచ్చింది, షూటింగ్ అవ్వచ్చు, లేదా నేను షూట్ పెడతాను, ఒక 2 hours షూట్ అయిన వర్షం పడింది, నేనేం చేయలేను, ఆ రోజు డే వేస్ట్ అయిపోద్ది. సో అది వేస్టేజ్ అంటే వీ కాంట్ ట్రీట్ ఇట్ యాస్ వేస్టేజ్, ఇట్స్ జస్ట్ సర్కమ్స్టాన్షియల్. సో వాట్ వీ కెన్ సేవ్, డెఫినెట్గా ఇది వేస్టేజ్ అని మనకు తెలిసి మనము ఆపలేకపోతే ఇట్స్ అ వేస్టేజ్ విచ్ వీ ట్రై టు అవాయిడ్. సో వాట్ ఈస్ ద మార్జిన్ యూ హ్యావ్ అంటే ఈ వేస్టేజ్లో, విచ్ ఈజ్ యువర్ బెస్ట్ వర్క్ అండ్ విచ్ ఈజ్ యువర్ వర్స్ట్ వర్క్? బెస్ట్ వర్క్ ఐ వుడ్ సే కంచే అండ్ సాత్కర్ని. అంటే ఆల్ ఆఫ్ దమ్. అంటే నాకు పర్సనలీ నేను ప్రొడ్యూసర్గా కొద్దిగా జాగ్రత్తగా లేనిది, లేదా నేను చేయాల్సిన పద్ధతిలో చేయకపోయినది కృష్ణవంది యద్గురం. దాని తర్వాత సబ్స్టాన్షియల్ పర్సంటేజ్. అంటే దట్ వాస్ మోర్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మై సెకండ్ ఫిలిం అండ్ నాట్ నోయింగ్ హౌ టు ఆపరేట్. ఇట్ వాస్ మోర్ ఆఫ్ మై పర్సనల్ ఫెయిల్యూర్. బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దాట్, దాని తర్వాత నేను సబ్సిక్వెంట్గా చేసిన అన్ని సినిమాలు కూడా టు ద డాట్ వీఆర్ ఏబుల్ టు ఫినిష్. కంచే కావచ్చు, సాత్కర్ని కావచ్చు, అంతరిక్షం కావచ్చు, చిన్న సినిమా చేసాను దాగుడు మూత దండకోర్ అని, అది కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ దాగుడు మూత దండకోర్ వాజ్ మేడ్ ఇన్ 28 days. మేము ఇన్ కొలాబరేషన్ విత్ ఈటీవీ చేసాము, ఉషా కిరణ్ మూవీస్తో. 28 days సింగిల్ షెడ్యూల్, నో బ్రేక్, వి ఫినిష్ ద ఫిలిం. 20 days అయిపోయిన తర్వాత స్ట్రైక్ స్టార్ట్ అయింది. The only 2 films that were being shot during the strike period, one was Bahubali and other was my film.
నేను అక్కడ రాజమండ్రి సైడ్ షూట్లో ఉన్నాం అవుట్డోర్లో. యూనియన్స్ వీళ్ళందరూ కాల్ చేసి మీరు షూట్ ఆపేయాలి వచ్చేయాలంటే ఐ టోల్డ్ దెమ్ చిన్న సినిమా ఇది, ఒకసారి నేను షూట్ ఆపి రిటర్న్ వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే నాకు 15 లక్షలు అప్ అండ్ డౌన్ వేస్టేజ్ అయిపోతుంది, నేనైతే ఆపను, మీరు వచ్చి ఆపుతారంటే ఆపండి అని చెప్పి వీ ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ 28 days. ఓకే. సో దట్ వే కృష్ణమదేవరం తర్వాత నుంచి ఆల్ ద ప్రొడక్షన్ సో ఫార్ హ్యావ్ బీన్ టు ద పాయింట్. సార్ అంటే మీరు ఇప్పుడు దాగుడు మూతల దండకోర్ కానీ ఇంకో సినిమా కానీ దట్ డిడ్ నాట్ సర్ప్రైజ్ మీ వెరీ మచ్, స్టిల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ జాబ్. బట్ శాతకర్ణి అన్నారు మీరు, శాతకర్ణి అంటే ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు లాంటి యాక్టర్ ఉన్నారు, శ్రీయ గారు ఉన్నారు, ఇట్స్ ఏ మీ బ్యానర్ నుంచి వచ్చిన బిగ్ ఫిలింలో అసలు అంత డిసిప్లిన్గా చేయడం అనేది చాలా కష్టమేమో కదా. అంటే అక్కడ డిసిప్లిన్గా నేను ఒక్కడే ఉండడం కాదు సార్, బాలయ్య గారు నాకన్నా ఎక్కువ డిసిప్లిన్. ఐ మీన్ ఐ వాజ్ టోటలీ సర్ప్రైజ్డ్. నేను సాత్కర్ని స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ వే వీఆర్ వర్కింగ్ విత్ ద వెరీ బిగ్ స్టార్. నేను చాలా భయపడ్డాను, కృష్ణ నేను చేయగలుగుతానో లేదో, మనం ముందుకెళ్ళడం కరెక్ట్ కాదా అనుకునే దీంట్లో ద వే బాలకృష్ణ గారు సపోర్ట్ చేసినట్టు ఇట్ వాజ్ జస్ట్ అన్బిలీవబుల్. అండ్ బాలకృష్ణ గారు కృష్ణ సపోర్ట్ చేయకపోతే సాత్కర్ని అంత టైంలో అంత బడ్జెట్లో అంత ఫాస్ట్గా చేయడం అనేది ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ మీరు సంక్రాంతి టార్గెట్ అని పెట్టుకుని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఆల్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ బాలకృష్ణ గారు అండ్ క్రిష్. వాళ్ళిద్దరు సపోర్ట్ చేయకపోతే నేనేం చేస్తాను. బట్ సర్ప్రైజ్ ఏంటంటే చాలా మంది స్టార్ హీరోలకి మనం అనుకుంటాం కొన్ని కమ్యూనికేట్ చేయలేము, కొన్ని ఓవర్లుక్ చేయాలి ఒక స్టార్తో పని చేస్తున్నప్పుడు, ఇలా రకరకాలు ఉంటాయి కదా ప్రొడ్యూసర్స్కి, వి కీప్ హియరింగ్ అబౌట్ కదా. అంటే నా పాలసీ ఇస్ ఫర్ మీ టు వర్క్ విత్ అన్ యాక్టర్ ఆర్ ఎ డైరెక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్ అన్లెస్ ఐఎమ్ ఏబుల్ టు సిట్ విత్ దెమ్ అండ్ టాక్ టు దెమ్, ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ ఎనీబడి. నేను యాజ్ అ బిజినెస్ ఓనర్ నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ నేను ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకొని తప్పో ఒప్పో ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఒక డిస్కషన్ లేకుండా చేయాల్సిన పరిస్థితుల్లో నేను సినిమా చేయాల్సిన అవసరం నాకు లేదు. సో ఐ మీన్ హూఎవర్ ఐ వర్క్ విత్ ఐ వుడ్ ప్రిఫర్ సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, టెల్ దెమ్ అప్ ఫ్రంట్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ నాట్ డూ, మీరు ఆలోచించుకోండి, లెట్ us గో ఫార్వర్డ్. సో బాలకృష్ణ గారితో కూడా అలాగే మాట్లాడుకున్నారు. బాలకృష్ణ గారితో ఇంత ఫ్రీగా మాట్లాడలేదు, కొంచెం భయం ఉంటుంది కానీ బట్ ఐ వాజ్ ఏబుల్ టు కన్వే వాట్ I had in my mind and he was extremely receptive. I mean and fortunately all the actors, I mean ఎక్కువ మంది యాక్టర్స్ నేను పనిచేయలేదు, all the actors that I work with I had a very good time. బాలకృష్ణ గారు కావచ్చు, వరుణ్ కావచ్చు, రానా కావచ్చు, I've always had the good fortune of working with good people, good human beings basically. సో ఇంత ప్రిన్సిపల్డ్గా ఇంత పర్టికులర్గా ఉండటం వల్ల ఏదన్నా ప్రాజెక్ట్ వదిలేసుకున్నారా? చాలా వదిలేసాయండి, చాలా ప్రాజెక్ట్స్ మాకు స్క్రిప్ట్ నచ్చి మేము చేద్దాం అనుకొని ఆ పర్టికులర్ టెక్నీషియన్తో కానీ మనం ఆ టీంతో వర్క్ చేయలేమని వదిలేసిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ది బికేమ్ వెరీ బిగ్ హిట్స్. బట్ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ఒక సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేగా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వెదర్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ ఆర్ నాట్. రిగ్రెట్స్ అబ్సల్యూట్లీ, బికాజ్ నేను చేస్తే సినిమా ఫ్లాప్ అయ్యేదేమో నా స్టైల్ ఆఫ్ ఆపరేషన్కి. సో సెకండ్ అందులో నేను అదే ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు డబ్బుల కంటే కూడా అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నారు. డబ్బులు కూడా ఇంపార్టెంట్, ఆ డబ్బులు కూడా ఇంపార్టెంట్, బట్ నాకు ఇలాగే అన్నారు మీరు ఎగ్జాక్ట్, డబ్బులు ఇంపార్టెంట్ నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్, బట్ డబ్బుల కంటే కూడా నాకు అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మోస్ట్ అన్కన్వెన్షనల్ ఆన్సర్ ఐ ఎవర్ హర్డ్ ఇన్ ఇండస్ట్రీ. నాట్ రియలీ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్. I want to keep doing good works. I want to enjoy the work that I'm doing. Every day I should wake up to go to the shoot. I should feel that excitement. ఈరోజు నేను ఏదో బాగా చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు వేకప్ టు. దానివల్ల డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, అవార్డు రావచ్చు రాకపోవచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ హ్యావ్ దిస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ దట్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్. వాట్ ఎవర్ ఇస్ రిటన్ అండ్ ఫేట్ విల్ కమ్ అంతే. సో క్రిష్ గారు కానీ ఫస్ట్ ఫ్రేమ్ కానీ మోర్ ఆర్ లెస్ జర్నీ ఉంది కాబట్టి మీ నుంచి ఒక ఫిల్మ్ వస్తుంటే బిఫోర్ ఎనీథింగ్ ఒక గుడ్ ఇంటెంట్ ఫిల్మ్, ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేస్తున్నారు, ఒక గుడ్ ఇంటెన్షన్ ఉంది అనేది అయితే మోర్ ఆర్ లెస్ గ్రాంటెడ్. అది మీ వర్కౌట్ అవ్వని సినిమాల్లో కూడా ఆ ఇంటెంట్ అయితే ఉంది. బట్ ఏదన్నా అంటే ఒక లైన్ మించి క్రాస్ చేయలేదు ఇప్పుడు దాకా, ఇంకా బెటర్గా మేబీ కమర్షియల్గాను ఇంకోటి
చెయ్య చెయ్య క్రిష్ గారు మీరు కూడా అనేది ఒకటి ఉంది. మీరేమంటారు దాని గురించి? అంటే 100% మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు దాకా వీ హ్యావ్ నాట్ పుట్ ఇట్ ఇన్ అనదర్ వే. క్రిష్ కానీ ఫస్ట్ ఫ్రేమ్ కానీ ఒక బ్యాడ్ ఫిల్మ్ ఇవ్వలేరు. బట్ చూడాల్సిన సక్సెస్ చూడలేదు ఇప్పుడు దాకా. ఒక ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ లేకపోతే కంటెంట్ వైజ్ గా అవ్వచ్చు, లేదంటే ఒక కమర్షియల్ వైజ్ గా కూడా అవ్వచ్చు. ఆ లైన్ దాటడానికి ఇబ్బంది పడుతున్నారని. 100% ఐ అగ్రీ విత్ యూ మీరు చెప్పింది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మేము యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యామనుకుంటున్నాను. ఆఫ్టర్ 10 ఫిల్మ్స్, ఆల్ దీస్ డేస్ వీ వర్ స్టిల్ అ స్మాల్ బ్యానర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ప్రొడక్షన్ హౌస్. అండ్ వాట్ ఎవర్ వీ హవ్ లెర్న్డ్ ఓవర్ ద పాస్ట్ 10 ఫిల్మ్స్, ఇక్కడి నుంచి నా జర్నీ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. We'll probably make better films from now, which are more creatively strong and also commercially more viable అని అనుకుంటున్నాను. ఇప్పుడు సమ్ ఆఫ్ యువర్ పాస్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు వచ్చుంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఐ కీప్ టెలింగ్ క్రిష్ సార్, సేమ్ థింగ్ చెప్తుంటాను. నువ్వు ఇంతకుముందు గమ్యం లాంటి స్క్రిప్ట్ ఈరోజు నాకు ఇవ్వు, ఇంకా వైడర్ నేను ఐల్ గో ఆల్ అవుట్ అండ్ మేక్ అ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ కీప్ టెలింగ్ క్రిష్ ఆల్సో. సో నాకు మా మార్కెట్ ఇప్పుడు మొదలైందని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఏదో కింద మీద పడతా వచ్చాము. ఇప్పటి నుంచి మేము చేయబోయేది విల్ డిఫైన్ అవర్ ఫ్యూచర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మేమేం చేయలేదు. వి వర్ జస్ట్ టెస్టింగ్ వాటర్స్, ఒక ఫుట్ హోల్డ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి మేము చేయబోయేదే విల్ డిఫైన్ అవర్ ఫ్యూచర్. ఇండస్ట్రీకి గుడ్ ఫేజ్ బ్యాడ్ ఫేజ్ అనేది సెపరేట్గా ఉండదు. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ మెనీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడుతుంది ఏంటంటే ఫుడ్ ఫాల్స్ తగ్గిపోతున్నాయి, జనాలు బాగా సెలెక్టివ్ అయిపోయారు, లేకపోతే నాన్ థియేట్రికల్ మార్కెట్ బాగా అయిపోయింది. బట్ ఆ కన్సర్న్ మీలో ఇప్పుడు దాకా కనిపించలే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్? అంటే there are two ways of looking at it, sir. One is with regards to the global scenario. One is with regards to the things that are happening within the industry. With regards to the global scenario, not just film industry, మీరు రియల్ ఎస్టేట్లో కూడా స్లంప్ ఉంది. రెస్టారెంట్స్, బయట ఫుడ్ బిజినెస్లో కూడా ఫుడ్ ఫాల్స్ తగ్గుతున్నాయి. సో ఆ కంపారిజన్లో సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత గ్యాప్ వచ్చింది. విత్ రిగార్డ్స్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ఎవిటబుల్లీ దేర్ హ్యాస్ టు బి అ కరెక్షన్. బికాస్ లాస్ట్ 5-6 ఇయర్స్లో అబ్నార్మల్గా రేట్స్ పెరిగిపోయాయి. బీ ఇట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ బీ ఇట్ ద ప్రైస్ అట్ విచ్ ద ప్లాట్ఫామ్స్ ఆర్ ద బయర్స్ ఫర్ అక్వైరింగ్ ఫిల్మ్స్, అది కూడా చాలా పెరిగింది. విచ్ హెస్ నాట్ బీన్ వెరీ ఆర్గానిక్. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఒక శాటిలైట్ ఛానల్ ఒక పర్టికులర్ హీరో సినిమా ₹1 కోటి కొంటే, నెక్స్ట్ సినిమా హిట్ అవుతే ఒక 10% ఎక్స్ట్రా, ₹1,10,00,000 తీసుకునేవాళ్ళు. ఫ్లాప్ అవుతే ఒక 90 లక్షలు, ఒక 10% తక్కువ తీసుకునేవాళ్ళు. ఆ వేరియేషన్ ఆ 10-15%లో ఉండేది. ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో జరిగింది ఏంటంటే, ఒక హిట్ అయిన వెంటనే ₹1 మార్కెట్ ఉన్న సినిమాని 2.5-3 కోట్లకు అమ్మడం మొదలుపెట్టారు ప్రొడ్యూసర్స్. సో అది మేబీ దే వర్ ఏబుల్ టు అఫోర్డ్ ఆర్ మార్కెట్ వాజ్ కండ్యూసివ్, ప్లాట్ఫామ్స్ ఆర్ సాటిలైట్ ఛానల్స్ దే బాట్ ఇట్. బట్ ఇప్పుడు మార్కెట్ స్లో అయినప్పుడు దే ఆల్సో హ్యావ్ టు గో బ్యాక్ టు ద కరెక్షన్ మోడ్. సో ఏదైతే ఫ్యాట్ ఉందో, ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ ఉందో, అదే ఇప్పుడు కట్ డౌన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నంబర్స్ విల్ గో బ్యాక్ టు ద నార్మల్ ప్రాక్టికలీ వయబుల్ నంబర్స్. ఆ రీచ్లో ఉండడానికి మేము యాజ్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్ టు మేక్ ఫిల్మ్స్ విచ్ విత్ ఇన్ ద బడ్జెట్, probably at a 25-30% lesser cost, to be able to supply our product to the platforms at a reasonable price. బట్ నాకు మేజర్గా కనిపిస్తున్న 2 ఛాలెంజెస్ ఏంటంటే, ఈ ఏదైతే నాన్ థియేట్రికల్ మార్కెట్ పెరిగిందని అనుకున్నామో దానికి ప్రపోర్షనేట్గా ఎవ్రీబడీస్ రెమ్యూనరేషన్స్ కానీ శాలరీస్ కానీ ఒక చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా అందరి పెరిగినాయి. ఆ క్లాక్ టర్న్ బ్యాక్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారేమో? ఇబ్బంది ఏం లేదు సార్. వీ హ్యావ్ టు టాక్. అండ్ ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఇచ్చాము, డబ్బులు తక్కువ వస్తున్నప్పుడు తగ్గించాలి, అంతే కదా. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతూనే చేయాల్సి, లేకపోతే చేయకూడదు. ఓకే. పాసిబుల్ కానప్పుడు వాట్ ఈస్ ద వైబిలిటీ ఫర్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్? ఓకే. డబ్బులు ఉన్నప్పుడు ఓకే ఇచ్చాము, బాగానే ఉంది. ఇప్పుడు మార్కెట్ స్లో ఉంది. ప్లాట్ఫామ్ ఇంతకుముందు ఇచ్చిన డబ్బు ఇప్పుడు ఇవ్వమంటున్నారు. థియేటర్లో ఇంతకుముందు వచ్చిన రెవెన్యూ ఇప్పుడు రావడం లేదు. వీ హ్యావ్ టు టాక్ టు టెక్నీషియన్స్ అండ్ crew and actors and revise the numbers. If we are not able to do it, we are definitely up for trouble kada. Okay. Why do a project when you know you'll be in trouble? Yeah. And OTT పర్స్పెక్టివ్లో చూస్తే మీరు అన్నట్టు ఇందాక ఎర్లీ డేస్ కోవిడ్ తర్వాత వచ్చినప్పుడు ఇచ్చిన మనీ
ఇప్పుడు చాలా సినిమాలకి ఇచ్చిన మనీ కంటే 5-6 టైమ్స్ ఎక్కువ డబ్బులు చాలా మోర్ రెగ్యులర్గా తీసుకున్న టైంలో పోలిస్తే ఇప్పుడు బాగా కట్ డౌన్ చేశారు వాళ్ళ బడ్జెట్స్. బట్ అప్పటికంటే కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఫైనల్ ప్రొడక్ట్స్ మీద, రిలీజ్ డేట్ల మీద, ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఎక్కువ హోల్డ్ కనిపిస్తుంది. ఐడియల్లీ వాడు డబ్బులు తగ్గిస్తే నువ్వు నాకు డబ్బులు తగ్గిస్తున్నావు కాబట్టి ఐ విల్ బి డిసిషన్ మేకర్ అని అనుకోవాలి కదా. అంటే ఆనెస్ట్లీ అందరూ ఓటీటీస్ వచ్చి డామినేట్ చేస్తున్నారు, వాళ్ళు కమాండ్ కంట్రోల్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ని తొక్కేస్తున్నారు, ఇది అంటున్నారు. కానీ లాజికల్లీ ఇఫ్ యూ థింక్, నేను ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ఒక సినిమా ఈ రేట్కి ఇస్తాను, ఈ డేట్కి రిలీజ్ చేస్తా అని చెప్పాను. వాడు నాకు అడ్వాన్స్ ఇచ్చాడు, బ్యాలెన్స్ డబ్బులు కూడా రెడీగా పెట్టుకున్నాడు నాకు కట్టడానికి. నేను ఆ డేట్కి రిలీజ్ చేయకపోతే సినిమా అతని లైబ్రరీ అతను మిస్ అయిపోతుందిగా. సో ఇప్పుడు మీరు ఎనీ బిగ్ ప్లాట్ఫామ్ దే బై సర్టన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అయ్యో, ఆ ఫిల్మ్స్ ఆ టైంకి రానప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్, వాళ్ళ స్కెడ్యూలింగ్, వాళ్ళ లైబ్రరీ మొత్తం మిస్ అయిపోద్దిగా. వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ దేర్ సైడ్ ఆల్సో. వెన్ దే ఆర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ మనీ, సచ్ ఫ్యాన్సీ మనీ, దే ఆల్సో హ్యావ్ అ రైట్ టు సేఫ్ గార్డ్ దేర్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మేము యాజ్ ప్రొడ్యూసర్స్, ఇఫ్ వీ వర్ ప్రాంప్ట్ ఇన్ అవర్ డెలివరీస్, what is the need for a platform to come and command a date on me? So problems are on both sides. ఏంటంటే ప్రొడ్యూసర్స్ మాట్లాడినప్పుడు వన్ సైడ్గా మాట్లాడతారు. మాకు ఇప్పుడు ఎవరైనా కూడా మనం వన్ సైడ్గా మాట్లాడతాం కదా, మన గురించి మనం మాట్లాడుకుంటాం ఆబ్వియస్లీ. సో గ్లోబల్ ఓవరాల్గా ఆలోచించినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి కూడా తెలుస్తుంది. అదర్వైజ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దెమ్ టు బాస్ ఓవర్ అస్? అండ్ ఇప్పుడు డబుల్ రేట్ తగ్గించారు అనుకుందాము. వాట్ ఈస్ వైబుల్ ఫర్ దెమ్ వాళ్ళు చెప్తున్నారు, మేము ఇంతే ఇవ్వగలుగుతాము, ఒకప్పుడు మా దగ్గర డబ్బులు ఇచ్చాము, ఇప్పుడు గ్లోబల్గా రెసిషన్ ఉంది, మా దగ్గర ఫండ్స్ తగ్గిపోయాయి, ఇప్పుడు ఇంతే ఉంది, ఇంతే ఇస్తామంటున్నారు. ఆ ప్రైస్లో మనం చేసుకోవాలి, ఇవ్వాలంతే. అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వడం లేదు, ఇప్పుడు నేను దవా ఇచ్చి నాకు ఇప్పుడు కూడా అదే రేట్ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది అది? ఓకే, ఇందాక క్రిష్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే ఒక డైరెక్టర్ రిలీజ్కి ఒక 10 రోజుల ముందో, వారం రోజుల ముందో కనిపించడం అనేది నా వరకు అయితే చాలా రేర్. అసలు చాలామంది డైరెక్టర్లు అసలు ప్రమోషన్స్ కూడా స్కిప్ చేసేసి రిలీజ్ తర్వాతే కనిపించేవారు. లాస్ట్ మినిట్ వరకు ఒక సినిమాని డ్రైవ్ చేసి ఏదో కరెక్షన్స్ చేయడం అనేది చాలా ఇక్కడ క్వైట్ కామన్ ఇక్కడ. బట్ క్రిష్ గారు ఏమంటున్నారంటే రాజీవ్ ఒప్పుకోడు అసలు అలాగా, రాజీవ్ ఈజ్ వెరీ పర్టికులర్, ఇంకా తప్ప ముందే లాక్ చేసుకోవాల్సిందే అంటున్నారు. అలా ఏం లేదు, ఇప్పటికీ జరుగుతున్నాయి కరెక్షన్స్. ఈరోజు కూడా మళ్ళీ క్రిస్టియన్ వెళ్తున్నాడు, సౌండ్ అవి లాస్ట్ దాకా జరుగుతూనే ఉంటుంది. సో నేను ఫైట్ చేస్తుంటాను, లెటర్స్ ఫినిష్ ఇట్ ఆఫ్, లాస్ట్ మినిట్ టెన్షన్ వద్దు అందరికీ, కాపీ డిస్పాచ్ అయిపోవాలి ఓవర్సీస్ ఇవన్నీ, లేకపోతే వాళ్ళు సఫర్ అవుతారు, నేను పుష్ చేస్తుంటాను. అట్ ద సేమ్ టైమ్ ఐ అండర్స్టాండ్ దట్ క్రిష్కి లాస్ట్ మినిట్ వరకు ఇంకా బెటర్, ఒక చిన్న సౌండ్ ఏదైనా ఇంకా బెటర్ చేయొచ్చా, ఇంకొక షార్ట్ ఏదైనా బెటర్ చేయొచ్చా, ఆయన తప్పనే అనుకుంటుంది. సి ఒకసారి మూవీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఇస్ ఫినిష్డ్, ఇంక మనం ఏం చేయడానికి ఉండదు. ఇప్పటికీ నేను నా సినిమాలన్నీ, పాత సినిమాలన్నీ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఇక్కడ కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు కదా, అది మనకు తెలుస్తుంటుంది. బట్ టైం ప్రెషర్ వల్ల మనం పంపించేయాల్సి వస్తుంది సినిమా. సో క్రిష్ కదా, ఎనీ డైరెక్టర్ టు ద బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ దే వాంట్ టు యూటిలైజ్ దట్ లాస్ట్ 1 minute ఆల్సో టు మేక్ ఇట్ బెటర్. ఓకే సార్, మొన్నటి వరకు ఇండస్ట్రీ స్ట్రైక్ నడిచింది. ఆబ్వియస్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ హైక్ కోసం డిమాండ్ చేశారు. 30% అంటే ఏదో 22.5%కి ఏదో ఒప్పుకున్నారు. హౌ కన్సర్న్డ్ అబౌట్ ఆర్ యూ ఆర్ హౌ బాదర్డ్ ఆర్ యూ? సో డెఫినెట్లీ ఫిల్మ్ క్రూ బై అండ్ లార్జ్ ద వర్క్ ఇస్ వెరీ స్ట్రేనియస్ అండి. ఫిల్మ్ క్రూకి జనరలీ చాలా కష్టపడతారు. దే డిజర్వ్ టు బీ పెయిడ్ వెల్. బట్ అది ఎంత అనేది ఎక్కడో చోట వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్, దేర్ ఇస్ నో లిమిట్ టు ఇట్. సో ఇనీషియల్గా వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఫస్ట్ ఇయర్కి అండ్ సెకండ్ థర్డ్ ఇయర్స్కి క్యూమ్యులేటివ్గా చూసుకుంటే ఇట్ వాజ్ అ లాట్. వీ ఆర్ విల్లింగ్ టు గివ్ అ వేజ్ హైక్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది ఓవరాల్గా చూసుకోవాలి కదా. బడ్జెట్స్ ఎంత సఫర్ అవుతాయి, మార్కెట్ కండిషన్స్ ఏంటి అని చూసుకోవాలి. బట్ ఐ థింక్ నౌ దేర్ ఇస్ అ మిడ్ వే. వాట్ we have offered and what they've accepted, I think we are not అంటే ఒక బ్యాలెన్స్ అయితే క్రియేట్ అయింది అనుకుంటున్నాను. దే ఆర్ హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ. చాలామంది ప్రొడ్యూసర్స్ ఎక్కువగా మాట్లాడిన మాట మీరు అన్నట్టే, ఎకనామిక్ స్లో డౌన్ ఉంది, అక్రాస్ ది గ్లోబ్ ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ పెద్ద ఐటీ కంపెనీలు కానీ లే ఆఫ్లు అంటున్నారు, లేకపోతే
నో హైక్స్ ఫర్ దిస్ ఇయర్ అంటారు, 2 సంవత్సరాల నుంచి ఇచ్చేది ఉండదు, నో ప్రమోషన్స్ అంటారు. రకరకాలు జరుగుతున్నప్పుడు ఎవ్రీబడి విల్ సఫర్ ఇన్ సైలెన్స్. బట్ ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్, బడ్జెట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ జరగాలని చెప్పి పట్టుబడతారు. సో హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ రెండు సినారియోలు? నాకు అర్థం కాదు క్వశ్చన్. అంటే బయట ఇప్పుడు ఐటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ స్లో డౌన్ ఉంటే ఈ సంవత్సరం హైకులు లేవు, ప్రమోషన్స్ లేవు, లేకపోతే ఏం లేదు. సో డిఫరెన్స్ ఏంటంటే, సో ఇప్పుడు ఈ ఫైట్ అన్ని చోట్ల జరుగుతూ ఉంటుందండి. నాట్ జస్ట్ నా ఆఫీస్లో కూడా కొంతమంది స్టాఫ్ నాకు శాలరీ హైక్ కావాలంటారు, నేను వైబుల్ అయితే ఇస్తాను, లేదా నేను గొడవ పెట్టుకుంటాను. ఐటీలో జరుగుతుంది, ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే విజిబిలిటీ ఎక్కువ వస్తుంది. ఇదే ప్రాబ్లం అన్ని సెక్టర్స్లో జరుగుతుంటుంది. మన ఇంట్లో పని కూడా నాకు హైక్ కావాలని గొడవ చేస్తుంటుంది, మనం బార్గెన్ చేస్తుంటాం. ఇండస్ట్రీలో ఏంటంటే బికాజ్ ఇట్స్ మోర్ గ్లామరస్, ఇట్ కమ్స్ అవుట్ అంతే. అండ్ మీ ఫిల్మోగ్రఫీలో ఇప్పుడు దాకా పెద్ద సినిమా అంటే శాతకర్ణి. గోయింగ్ బ్యాక్ మీకు ఒక ఛాన్స్ ఇస్తే ఏదైనా డిఫరెంట్గా చేసి ఉండేవారా? శాతకర్ణి అంటే సో శాతకర్ణి నాకు మేజర్గా ఐఎమ్ సాటిస్ఫైడ్. ద వెరీ స్మాల్ థింగ్స్ ప్రాబ్లీ ఐ వుడ్ వాంట్ టు చేంజ్. మేబీ క్రిష్కి ఇంకొక 5-10 రోజులు ఎక్స్ట్రా నేను షూట్కి ప్రొవిజన్ ఇవ్వగలుగుంటే ఆ చిన్న డిసాటిస్ఫాక్షన్స్ కూడా కవర్ అయ్యి ఉండేమో. అంతకుమించి నాకు మేజర్గా ఏం లేదు. నాట్ జస్ట్ శాతకర్ణి, ఈవెన్ కంచె కావచ్చు, ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఐ హావ్ డన్ విత్ క్రిష్ సో ఫార్. నాకు తెలుస్తుంటుంది సినిమా చూసినప్పుడు కొన్ని షార్ట్ కమింగ్స్. ఆల్ దట్ బాయిల్స్ డౌన్ టు ఓన్లీ మేబీ 5-6 ఎక్స్ట్రా డేస్ ఆఫ్ షూట్, లిటిల్ బిట్ ఆఫ్ మోర్ కుషన్ టు క్రిష్ అండ్ హీ వుడ్ హావ్ ఫిక్స్డ్ ఇట్. ఆ రోజు ఆ కుషనింగ్ లేకపోవడం వల్ల, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ వల్ల మేబీ నేను చేయలేకపోయానేమో. సో మీరు ఫస్ట్ ఫ్రేమ్ పోస్ట్ శాతకర్ణి వచ్చిన 2-3 ఫిలిమ్స్ నాట్ అప్ టు ద మార్క్ అని ఒకటి ఉంది. వై అంటే మీ అనాలిసిస్ ఏంటి? అంతరిక్షం కానీ, లేకపోతే అంతరిక్షం ఇస్ డిఫరెంట్ అటెంప్ట్, బట్ యు నో ద ఎండ్ రిజల్ట్. 101 జిల్లాల అందగాడు కానీ, మధ్యలో చేసిన ఇంకొక సినిమా కొండపొలం కానీ. అంటే ఆల్ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అండి. నేను తెలిసి మిస్టేక్ చేశానని అనుకోను. మంచి సినిమా చేస్తున్నాం అనుకొని చేశాము. అంతరిక్షం ఆల్సో అంటే ఆల్ దీస్ ఫిల్మ్స్ వర్ మేడ్ వెల్ విత్ ఇన్ బడ్జెట్స్. మార్కెట్లో మామూలుగా అయ్యే కాస్ట్ కన్నా కూడా నేను 25-30% తక్కువలో చేసుకున్నాను. అండ్ ఈవెన్ దో మూవీస్ డి నాట్ పర్ఫార్మ్ వెల్, we were come out safe. None of the films made any damage to us. Okay. So we have been successful in what we thought about all these films and the way we executed them. Okay. So no regrets, Mala. No regrets. And even though Kondapolam did not do well, I still like the film. Okay. So maybe not taste. ఇదంతా క్లోజ్గా వర్క్ చేసే ఫిల్మ్ మేకర్స్కి ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ యువర్ బేబీ. దట్ ఆ పర్స్పెక్టివ్ ఓకే. బట్ లార్జర్ పిక్చర్ ఒకసారి సినిమా రిలీజ్ అయ్యాక బయటకు వచ్చి హోలిస్టిక్గా మీరు దూరం నుంచి చూసే ఒక అనాలిసిస్ ఉంటుంది కదా. అంటే పాయింట్ నెంబర్ 1 ఇస్ we will continue doing what we believe in, what we like, sir. First thing, ఇప్పుడు నాకు నచ్చింది ఏదైనా చేస్తే ఇంతకన్నా దారుణంగా ఫెయిల్ అవుతాను నేను. ఇన్స్టెడ్ నేను బిలీవ్ చేసేదే జాగ్రత్తగా చేయడమే, దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఆ ప్రాసెస్లో విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద ఆడియన్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ అండ్ వాట్ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ విల్ ట్రై టు అలైన్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ. But the first priority is to do what we believe and what we like. మార్కెట్లో ఏదో కమర్షియల్ ఫార్మాట్ ఇంకో ఫార్మాట్ వర్కౌట్ అవుతుందని చెప్పి నేను దాని వెనుకలో పరిగెడితే ఐ వోంట్ బి ఏబుల్ టు ఐ వోంట్ బి అటాచ్ టు ఇట్, ఐ వోంట్ డెలివర్ మై బెస్ట్. ఇన్స్టెడ్ నాకు నచ్చిందే చిన్నగా జాగ్రత్తగా చేసుకొని విల్ ట్రై టు గెట్ క్లోజర్ టు ద ఆడియన్స్ అండ్ సీ ఇఫ్ వీ కెన్ డెలివర్ ద బెస్ట్. సో ఫైనల్గా ఘాటి మీకు ప్రొడక్ట్ అంతా రెడీ అయిపోయింది, మేబీ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, యు ఆర్ ఆల్మోస్ట్ డన్ దేర్. అండ్ అనుష్క గారు మీరు ముందు అనుకున్నట్టుగానే ప్రమోషన్స్లో డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవాలి ఆవిడ లేకుండానే. సో వాట్ డిఫరెంట్లీ యు ఆర్ ప్లానింగ్? ఏంటి పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి? మోస్ట్లీ రెగ్యులర్ ప్రమోషన్స్ సార్. కొత్తగా చేసింది నేను బయటికి రావడం. కొత్తగా చేసింది నేను బయటికి రావడం అంతే. ఓకే. అంటే సినిమాని లైక్ ఏదన్నా కొంచెం ప్రీమియర్స్ లేకపోతే ఏంటో సంథింగ్ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. బికాజ్ నేను సినిమా కాపీ తీయడం వరకు నా రెస్పాన్సిబిలిటీ, మార్కెటింగ్ అండ్ బిజినెస్ ఇస్ వంశీ అండ్ వికీస్ ప్రమోట్స్ రెస్పాన్సిబిలిటీ. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ పీస్. సో ఫైనల్గా ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి?
ఇంకోటి వరుణ్ది జరుగుతుంది సార్, మేలపా గాంధీ అండ్ వరుణ్ కాంబినేషన్లో ఒకటి ఆల్మోస్ట్ 80% అయిపోయింది ఫిల్మ్. ఓకే. అది కూడా ఇయర్ ఎండ్ లేదా ఎర్లీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి వచ్చేస్తాము. సో ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ చూడాలి సార్ ఏంటనేది. ఓకే. సో ఘాటి ఇందాక మిమ్మల్ని అడిగా, క్రిష్ గారు గుడ్ ఇంటెంట్ ఫిల్మ్స్ చేస్తారు, హీ వోంట్ మేక్ ఏ బ్యాడ్ ఫిల్మ్, బట్ ఆ లైన్ క్రాస్ చేయట్లేదు అన్నారు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆ లైన్ ఘాటీతో క్రాస్ చేస్తారని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్. లైక్ ఐ సెడ్, నా కెరీర్ ఇప్పుడు మొదలైంది. నెక్స్ట్ 5-10 years విల్ డూ సమ్ రియలీ గుడ్ వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనుకుంటున్నాను నేను. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ గివింగ్ టైమ్ ఫర్ MNA News. Thank you so much, sir. Thanks Thank for you. everything.